మధ్యకాలంలో దేవుడి దగ్గరికి వెళ్ళటం అనేది అవకాశం లేకుండా పోయింది. అయితే ముందుగా మనకు ఇప్పుడు ప్రత్యక్ష దైవాలు మన ముందే ఉన్నారు. ఒకరు డాక్టరు, 2 పోలీసు వారు, 3 పారిశుద్ధ్య కార్మికులు. వీరి సేవల్ని మనం మరవలేము. కాబట్టి వీరే మనకు ప్రత్యక్ష దైవాలు. మా లక్ష్య విద్యా సంస్థల తరఫున వీరందరికీ కూడా నమస్కారం అండి. మీరు అడిగినట్లుగానే నేను గ్రామీణ ప్రాంతంలో విద్యాభ్యాసం చేసి పట్టణానికి రావడం జరిగింది. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థినే. అయితే ఈ పట్టణ ప్రాంతానికి వచ్చిన తర్వాత నేను యాజ్ ఎ ఫిజిక్స్ లెక్చరర్గా కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో వర్క్ చేస్తున్నప్పుడు మా బంధువు ఒక పెద్ద ఆయన వచ్చేసి వాళ్ళ మనవడు ఇలా లాంగ్ టర్మ్ ఒక కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నాడు, కానీ అబ్బాయికి ఎలాంటి మార్క్స్ రావట్లేదు, కొంచెం బేసిక్స్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంలో మా ఇంటికి రావడం, నాతో డిస్కస్ చేయడం జరిగింది. అలా డిస్కస్ చేసినప్పుడు పరిస్థితి ఏంటి అంటే, సరే మనం అంటే డాక్టర్ సీట్ అనేది, ఎంబీబీఎస్ సీట్ అనేది ఏదో కాలేజీలో కొనుక్కుంటాము. అయితే మరి అక్కడ చదివేటప్పుడు కొంత బేసిక్స్ అన్న ఉంటే బాగుంటుంది, కొంచెం ఏదన్నా ఆలోచించమని నాతో డిస్కస్ చేయడం జరిగింది. అలా డిస్కస్ చేసినప్పుడు నేను కూడా అటువైపు ఆలోచిస్తే సరేలే అని చెప్పేసి జనవరి 18వ తేదీ 2014లో ఆ స్టూడెంట్ని మా ఇంట్లోనే ఉంచుకొని నేను ఫిజిక్స్ చెప్తూ ఉంటే ఇంకొక లెక్చరర్ చేత కెమిస్ట్రీ చెప్పించి పార్ట్ టైంగా వీలున్న టైంలో సబ్జెక్ట్ నేర్పిస్తూ ఆ విధంగా మనం తనని ఎంసెట్ ఎగ్జామ్ రాయించడం జరిగింది. అది 2014లో. అలా ఎంసెట్ ఎగ్జామ్ రాయించిన దాంట్లో అనూహ్యంగా అబ్బాయి పెర్ఫార్మెన్స్ అసలు మార్క్సే రావట్లేదు అనుకున్నది 105 మార్క్స్ వచ్చినాయండి ఆ సంవత్సరం. అయితే యాక్చువల్గా ఆ సంవత్సరం ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఓసీకి కట్ ఆఫ్ 109 మార్క్స్ వచ్చింది. 109 మార్క్స్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అంటే తను కూడా స్టూడెంట్ కూడా ఏం చేశాడంటే, జస్ట్ నాకు కోచింగ్ తీసుకోవట్లేదు కదా, నేను సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా అన్నట్టు ప్రిపేర్ అయ్యాడు. తర్వాత ఇతర రాష్ట్రాల్లో కేసెట్ అలాంటి సెట్లు రాయడానికి ఒక 1 మంత్ టైం పోగొట్టాడు. లేదంటే డెఫినెట్గా అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చేది. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, పర్సనల్ కేర్ అనేది తీసుకుంటే ఎలాంటి స్టూడెంట్కైనా సీట్ తీసుకురావచ్చు అనేది అర్థమైంది. సో ఆ నేపథ్యంలో నేను ఆలోచిస్తూ లక్ష్య మెడికల్ అకాడమీ అనే దాన్ని గుంటూరులో స్థాపించి మిగిలిన ప్రాంతాలకు కూడా, విజయవాడకు కూడా విస్తరించడం జరిగింది. అవునండి, ఖచ్చితంగా ఏంటంటే మనకు ఉన్న విద్యార్థుల్లో ఒక 50% మెడికల్ సీట్లు అనేవి మన కాలేజీకి రావడం అనేది గత 7 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి కాలేజ్ అనేది, కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అయింది. ఇప్పటికి 6 ఇయర్స్ రిజల్ట్ చూసినట్లయితే 50% సక్సెస్ రేట్ అనేది మెడికల్ సీట్లో ఉంది. ప్రజెంట్ మనము ఐఐటికి కూడా కోచింగ్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఆ రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తాం. అది కూడా నియర్లీ 50% వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి సార్. అయితే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులే మన దగ్గర ఎక్కువ సక్సెస్ రేట్ ఉందండి. అంటే వీళ్ళల్లో ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఓ ప్లస్ ఏంటంటే చెప్పిన పని చెప్పినట్లుగా చేయటం. మైనస్ ఏమిటంటే కొంచెం సబ్జెక్టుగా తక్కువగా ఉంటాం. అంటే గ్రామీణ ప్రాంతం అంటే ఏం లేదు సార్, మన విద్యార్థులు కొంతమంది బి సెంటర్లో చదువుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్కాపురం, కనిగిరి ఇలాంటి ప్రాంతాల్లో బి సెంటర్లు అంటాం. ఏ సెంటర్లు అంటే కొంచెం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాటిని ఏ సెంటర్లు అంటాం, కొంచెం మంచి స్కూల్స్ని కూడా ఏ సెంటర్స్ అంటాం. ఈ ప్రాంతాల నుంచి, ఈ సెంటర్స్ నుంచి వచ్చి చదివే పిల్లలు మనం చెప్పిన పని చెప్పినట్లుగా ఏ రోజు వర్క్ ఆ రోజు చేస్తూ ఉన్నట్లయితే దాని మీద మన పర్సనల్ కేర్ అనేది ఉంటుంది వాళ్ళ వర్క్ మీద. ఆ విధంగా వాళ్ళు సక్సెస్ రేట్ అనేది బాగా చూపిస్తారు, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది.
మన అస్త్రాలు ఇవన్నీ ఏం లేవండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మనం చేయగలిగినంత చెప్తాం. పేరెంట్కి మనం ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తాము. ఏదైతే చెప్పామో అది సక్సెస్ చేయటానికి మన వంతు పనిగా మనం పని చేసుకుంటూ పోతుంటాం. ఏ రోజు కూడా కార్పొరేట్ కాలేజీల వల్ల మాకు కలిగిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే కార్పొరేట్ కాలేజీలో ఎంత రిజల్ట్ వస్తుంది, అంతకంటే రిజల్ట్ మనం ఎక్కువ ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది ఆలోచించాం. కానీ వాళ్ళకు మాకు డిఫరెన్స్ అంతా మాదంతా లిమిటెడ్ స్ట్రెంత్ కాన్సెప్ట్ సార్. అంటే మేము వెళ్ళే స్థాయికి వాళ్ళు రాలేరు. అంటే మేమేం చేస్తున్నాం, ఒక క్యాంపస్ అంటే ఒక 200 మెంబర్స్ని దాటకుండా ఉంచుతున్నాం. ఒక రూమ్ అంటే హాస్టల్ రూమ్ అంటే 3 మెంబర్స్ని పెంచకుండా ఉంచుతున్నాం. ఒక క్లాస్ రూమ్ అంటే 30 మెంబర్స్ని పెంచకుండా ఉంచుతున్నాం. ఇవన్నీ కార్పొరేట్లో సాధ్యపడదు, అంతమంది స్టూడెంట్స్లో సాధ్యపడదు. కాబట్టి మాకు వాళ్ళకు వేరియేషన్స్ అక్కడ ఉంటాయి. వాళ్ళ వల్ల మాకు వచ్చే సమస్య ఏమీ లేదు. మేము పర్సనల్ కేర్ తీసుకుని ఎక్కువ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. అదే మా సక్సెస్ కారణం. లాక్డౌన్ సమయం అంటే అందరికీ లాక్డౌన్, కరోనా వైరస్ ఉంది. మరి కరోనా వైరస్ ఉన్నప్పుడు అందరూ సేఫ్ ఎట్ హోమ్ అనేది అందరం పాటించాల్సిందే. ఖచ్చితంగా మనకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సమయంలో కూడా ఒకటి మనకు మైనస్ ఏంటంటే ఇతరులకి మనకు మధ్య ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్ అనేది ఉండదు. ఎక్కువగా మనమంతా ఆలోచిస్తున్నది ఏమిటి అంటే అంతా అయిపోయింది, ఈ సమయాల్లో లాక్డౌన్, ప్రపంచమంతా కూడా కుంటుపడిపోయింది అని ఎక్కువగా నెగిటివ్ థింకింగ్లో ఉంటాం. కానీ ఈ మనీ ట్రాన్సాక్షన్ అనే దాన్ని పక్కన పెట్టి సంస్థ కోసము కొన్ని సపోర్టెడ్ థింగ్స్ ఉంటాయి, కొన్ని సపోర్టెడ్ వేస్ ఉంటాయి. స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి కొన్ని సపోర్ట్గా వ్యవహారాలు ఉంటాయి. ఆ వ్యవహారాల మీద దృష్టి పెట్టినట్లయితే అలాంటి పనుల మీద లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్స్, ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి అని అందరం ఆలోచిస్తాం. సో చిన్న విషయం ఏంటంటే మనం కాలేజీ లాక్డౌన్ అయిన మరుసటి రోజు నుంచే వాట్సాప్ల ద్వారా కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ సీనియర్ ఇంటర్, తర్వాత లాంగ్ టర్మ్ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలందరికీ కూడా వాట్సాప్ల ద్వారా క్వశ్చన్ పేపర్స్ పంపిస్తూ ఒక ప్రోగ్రామ్ షీట్ తయారు చేసి ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఇక ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ అయ్యే పిల్లలకి ఏం చేయాలని అనుకుంటే వాళ్ళకి మళ్ళీ అదే ఫస్ట్ ఇయర్ సిలబస్ను రివిజన్ ప్రోగ్రామ్ లాగా వేసి వాళ్ళకు డైలీగా ఇది చదవాలి, ఇవి రాయాలి అని చెప్పేసి వర్క్ ఇవ్వడం జరుగుతుంది. మరి స్కూల్ పిల్లలకి ఏం చేయాలి అని అంటే కొన్ని అసైన్మెంట్స్, కొన్ని జూమ్ క్లాసులు పెట్టి వాళ్ళను ప్రోత్సహించడం. కాబట్టి ఈ విధంగా వీటన్నిటికీ కూడా దేంతో కూడా డబ్బుతో ఎటువంటి వ్యవహారం లేదు. పిల్లలందరూ హ్యాపీగా క్లాసులు వింటున్నారు, పిల్లలందరూ హ్యాపీగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో మనం ఇలాగా పాజిటివ్గా వర్క్ కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ లాక్డౌన్ అధిగమించవచ్చు మనం, ఎలాంటి సందేహం లేదు ఇంట్లో. సమాజానికి సలహా ఇవ్వడమా? మీరు ఈ మధ్య కాలంలో లాక్డౌన్ ఎత్తివేయడం మద్యం విషయంలో చూసి ఉంటారు. మద్యం రేపటి నుంచి అమ్ముతున్నారు అనగానే ఒకేసారిగా జనాలు బారులుగా గుంపులుగా ఉండటం అనేది ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా చూసాం మనం. అంటే ఒకసారి లాక్డౌన్ ఒకసారిగా ఎత్తివేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంత ఇప్పటి వరకు ఇంట్లో ఉండి పడినటువంటి ప్రెషర్ ఒకసారిగా బయటికి వచ్చేసరికి ఎక్స్ప్లోడ్ అవుతుంది. అది అంటే ఇప్పటి వరకు పని లేకుండా ఉన్నాం కదా మనం ఇంట్లో, ఒక్కసారి వెళ్ళి దూగుటగా
పని చేసుకుందాం అనేటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకోవాలి, పలానా చోట డబ్బులు వచ్చే అవకాశం ఉంది అని అనుకోండి, స్పీడ్కి వెళ్ళిపోయి నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేదు ఇంకొక పని ఉంది, ఎంఆర్ఓ దగ్గర ఒక పని ఉంది సార్, నాకు అర్జెంట్గా ఈ పని అయిపోవాలి అని ఒక ఫోర్స్ అనేది ఉంటుంది జనాల్లో. కొంచెం ఆ ఫోర్స్ని కనుక తగ్గించుకొని బోత్ సైడ్, అటువైపు అయినా కానీ ఇటువైపు నుంచి కానీ, అటువైపు కస్టమర్ అనుకుంటే ఇటువైపు ఒక పర్సన్ అనుకుంటే, ఇద్దరు కూడా కొంచెం స్పీడ్ని కనుక తగ్గించుకున్నట్లయితే ఏ సమస్య రాదండి. లాక్డౌన్ తర్వాత సడన్ గా నా పని అయిపోవాలి అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండి కొంచెం రష్గా మాట్లాడుకోవడం వల్ల లాక్డౌన్ తర్వాత సమస్యలు వస్తాయి. కానీ ఎవరికి వారి బిజినెస్ల్లో 1-to-1 సామరస్యంగా, సలహాదారంగా, అంటే ఒకరికి సలహాలు ఇచ్చుకునే విధంగా స్మూత్గా కొంచెం టైం ఇచ్చుకుంటూ పనులు జరుపుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రావు. ఇస్తూనే ఉన్నాం. సరే, మరొకసారి మీరు అడిగారు కాబట్టి, విద్యార్థులు మీ ఇంటిని కాలేజీగా భావించండి. ఫస్ట్ జనరల్గా చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారంటే, నేను రేపు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కాలేజీకి వెళ్తాను, కాలేజీకి వెళ్ళి నేను చదువుకుంటాను అన్నట్టుగా పేరెంట్స్కి ఆన్సర్ ఇస్తూ ఉంటారు. లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ స్కూల్స్ కానివ్వండి, లేదంటే కొన్ని గుమిగూడే ప్రాంతాలు ఫంక్షన్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి త్వరగా అవకాశం ఇవ్వరు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగింపు అనేది ఉంటుంది, ఓపెన్ చేయరు అప్పుడే. కాబట్టి అప్పటి వరకు మన విద్యా వాసన అనేది, మనలో ఉన్న విద్యా వాసన అనేది పోకుండా ఉండడం కోసం మనం కొన్ని అనుభూతుల్ని ఏర్పరచుకోవాలా. ఒకటి, విద్యార్థి మీ ఇంటిని ఒక కాలేజీగా భావించండి. నెంబర్ 2, మీరు చదువుకోమని పేరెంట్స్ ఒక రూమ్ ఇస్తారు, లేదా ఒక రూమ్ కాకపోతే ఒరే కొంచెం అక్కడికి వెళ్ళి బాబు బయట కూర్చొని చదువుకోరా అని చెప్తారు. దాన్ని క్లాస్ రూమ్గా భావించండి. ఇక మీరు లెక్చరర్స్ లేరని ఫీల్ అవ్వద్దు. మీరు చదువుకోమని మీకు ఎవరైతే చెప్తున్నారో మీ పేరెంట్స్, వాళ్ళే మీకు లెక్చరర్స్, వాళ్ళే మీకు టీచర్స్. వాళ్ళనే టీచర్స్గా భావించి మీరు చదువుకున్నట్లయితే మీకు ఎలాంటి కష్టమూ ఉండదు. ఇది చాలా మంచి అవకాశం. జనరల్గా మామూలుగా మాకు లాంగ్ టర్మ్లో పిల్లలు, అంటే రేపు మెడిసిన్ రాయబోయే పిల్లలు, నీట్ ఎగ్జామ్ అనేది జూలై 26th మనకు కండక్ట్ చేయబోతున్నారు. యాక్చువల్గా May 3rd జరగవలసి ఉండేది. అది స్టూడెంట్స్ చాలా మంది ఏంట్రా మార్కులు తగ్గుతున్నాయి బాబు ఏంటమ్మా అని అంటే, ఇంకా సిలబస్ అయిపోలేదు సార్ అని చెప్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు అడిగినా సిలబస్ అయిపోలేదని చెప్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు సిలబస్ చదవటానికి చాలా సమయం దొరికింది. ఇలాంటి అవకాశాన్ని కనుక అందిపుచ్చుకున్నట్లయితే చాలా మంచి ర్యాంక్స్ పొందవచ్చు. ఎలాంటి స్టూడెంట్కైనా కూడా ఇది మంచి అవకాశం అండి. కాబట్టి మీరు ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. అవునండి, ఇప్పుడు మన ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ March 18th కంప్లీట్ అవ్వడం జరిగింది. ఒక విధంగా పిల్లలు సేఫ్ సైడ్లో పోయారు. ఆ తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ జరపాల్సి ఉండే వాళ్ళ పని కొంచెం కుడితిలో పడినటువంటి ఎలక మాదిరిగా పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితి అండి. చదివిందే చదువుతూ కొంచెం బోరు కొట్టడం, ఇంటి దగ్గర పేరెంట్స్కి ఎలా గైడ్ చేయాలో కొంచెం తెలియని పేరెంట్స్ ఉంటే ఆ స్టూడెంట్స్ కొంచెం చదవలేకపోవడము, ఎంకరేజ్ చేసే పేరెంట్స్ లేకపోతే వాళ్ళు చదవలేకపోవడము, ఇలాంటి సమస్యలు తెలిసి తెలియని వయసులో 10వ తరగతి విద్యార్థులకి చాలా బాధాకరమైన విషయము. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ జరపాలి అంటే ఎగ్జామ్స్ డేట్ని అనౌన్స్ చేయాలి. ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేయడానికి కొన్ని సమస్యలు ఉంటాయి. డేట్ని అనౌన్స్ చేస్తే ఆ లోపు మనం సామాజిక దూరం పాటించాలని అంటున్నాం. మరి సామాజిక దూరం పాటించాలంటే గుంటూరులో చదివే పిల్లలు, విజయవాడ చదివే పిల్లలు విజయవాడకు వచ్చి ఎగ్జామ్స్ రాయాలి.
గుంటూరుకు చదివే పిల్లలు గుంటూరుకు వచ్చి ఎగ్జామ్స్ రాయాలి. ఎందుకంటే ఆ సెంటర్లు అక్కడే ఉంటాయి కాబట్టి. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. బస్సుల్లో రావాలి, ఓన్ వెహికల్స్ పెట్టుకోవాలి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే దీనికి ఒక పరిష్కారం అనేది ఉందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనము పిల్లలకి అప్లికేషన్ పెట్టేటప్పుడే ఆధార్ కార్డు లింక్ పెడతాం. ఈ ఆధార్ కార్డులో వాడి విలేజ్ ఏంటి, వాడి నేటివ్ ప్లేస్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనం ఇప్పటి నుంచే సర్వే చేసి వాళ్ళ ఆధార్ కార్డు ఆధారంగా ఆ పిల్లలకు హాల్ టికెట్లు ఆ నేటివ్ ప్లేస్కు పంపించే విధంగా, అక్కడే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా ప్లాన్ చేసినట్లయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ చాలా నీట్గా జరపచ్చు, కండక్ట్ చేయొచ్చు. దీనికి సపోర్టుగా ఈ గవర్నమెంట్ చేసినటువంటి వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. అక్కడ విలేజ్ స్థాయిలో కూడా వాలంటరీ వ్యవస్థని ఉపయోగించుకొని అక్కడ ఒక ఆఫీసర్ని, కొంతమందిని ఆఫీసర్స్ ఒకళ్ళు దీన్ని పెట్టేసుకొని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినట్లయితే ఈ కరోనా ఎఫెక్ట్ కూడా ఆ స్టూడెంట్స్ మీద ఉండదండి. చాలా ఈజీగా పేరెంట్స్కి, తల్లిదండ్రులకి అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది, వ్యవస్థకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవకాశం కాదండి, ఖచ్చితంగా లేట్గా ప్రారంభమైంది అకాడమిక్ ఇయర్ అనేది. అయితే దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మనకు దసరా సెలవులని ఒక 10 రోజులు ఇస్తారు, సంక్రాంతి సెలవులని ఒక 10 రోజులు ఇస్తారు. యాక్చువల్గా మనకు జూన్ ఫస్ట్ వీక్లో అకాడమిక్ క్యాలెండర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆగస్ట్ మంత్లో అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్లో ఎన్ని రోజులైతే క్లాసులు జరుగుతాయో అన్ని రోజులు క్లాసులు పెడతారు. వీటిని తగ్గించుకోవడం కోసం, అంటే ఈ కాలేజీ వర్కింగ్ డేస్ని పెంచుకొని సమ్మర్ హాలిడేస్ని, దసరా హాలిడేస్ని, సంక్రాంతి హాలిడేస్ని మినిమైజ్ చేసుకుంటారు. దానివల్ల వచ్చే నష్టం ఏమి లేదు. కొంచెం మనం వెనక్కి క్లాసులు వెళ్ళాయనేదే కానీ వర్కింగ్ డేస్ మాత్రం సేమ్గా ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. దాని రెసిడెన్షియల్ కాలేజీలు అంటే ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయండి. రెసిడెన్షియల్ కాలేజీలు అనేవి, రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఒక క్యాంపస్లో 2000 మంది స్ట్రెంత్ ఉంటాం, 1000 స్ట్రెంత్ ఉంటాం. ఇలా కొన్ని కేటగిరీస్గా మనం చూడొచ్చు. మనం చూస్తున్నవి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మాలాంటి కాలేజీల్లో, అంటే అకాడమీ సెక్షన్ ఉన్నటువంటి మాలాంటి కాలేజీల్లో మేము రూమ్కి 3 ఉంచుతాం. ఒక క్లాస్ అంటే 30 మెంబర్స్ ఉంచుతాం. ఒక క్యాంపస్ అంటే 150 నుంచి 200 మెంబర్స్ ఉంటారు. ఇలాంటి చోట ఈ సామాజిక దూరం అనేటువంటిది సాధ్యపడుతుంది. అయితే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత అంటున్నాం కాబట్టి కాలేజీలకు ప్రవేశం అనేది, కాలేజీలోకి స్టూడెంట్ రావడం అనేది లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత 1 నెల తర్వాతనో కొన్ని రోజుల తర్వాత వస్తారు. కాబట్టి 99.99% అసలు ప్రాబ్లం లేదు. దీనివల్ల పేరెంట్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాతనే కాలేజీని ఓపెన్ చేస్తారు. అంటే అప్పుడు మనం పేరెంట్స్ని, తల్లిదండ్రులు చాలా ధైర్యంగా ఉండవచ్చు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మేము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే స్టూడెంట్ హెల్త్ చెకప్ చేయించుకొని హాస్టల్లోకి రప్పించుకోవడం ఒకటి, శానిటైజర్స్ను యూజ్ చేయడం ఒకటి, మాస్కులు యూజ్ చేయటము, ఇలాంటి కొన్ని ప్రికాషన్స్. ధైర్యంగా మూవ్ అవడం చాలా ఇంపార్టెంట్. ఇది పేరెంట్స్ ధైర్యంగా ఉండాలా, స్టూడెంట్ ధైర్యంగా ఉండాలా. ఏం అవదండి. ఇది ఈరోజు చూస్తే మనము మామూలు జ్వరాలు వచ్చినప్పుడే కొంతమంది చనిపోతున్నారు. మరి కరోనా అనే దాంట్లో మనం చూసినట్లయితే, డెత్స్ చూసినట్లయితే చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంది. కాబట్టి ఇది స్ప్రెడ్ అవ్వటం అనేదే ఎక్కువ సీరియస్నెస్. కానీ డెత్స్ అనే కాన్సెప్ట్లో మనకు ప్రాబ్లం లేదు. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనేదే సీరియస్ పాయింట్. అది స్ప్రెడ్ అవ్వకుండా మనం సామాజిక దూరం పాటించడం ఒకటి, మాస్కులు యూజ్ చేయడం, శానిటైజర్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి జాగ్రత్తలు సరిపోతాయి. కాబట్టి దానికి మేము ఎల్లవేళలా సర్వీస్ చేయడానికి మేమంతా ముందుగానే ఉంటాం. ఎలాంటి ఇబ్బంది లేదు. తల్లిదండ్రులకు మేము ఆ విధంగా భరోసా ఇవ్వగలుగుతాం.
అనుష్క, ఇప్పుడు వరకు పిల్లలంతా ఎలాంటి మూడ్లో ఉన్నారంటే ఎగ్జామ్స్ అయిపోతాయి, మనం మే 3 అన్న టార్గెట్ లో ప్రిపరేషన్. జూన్ ఏప్రిల్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్, ఇప్పుడు మే 3 నీట్ ఎగ్జామ్ ఇలా కంప్లీట్ అయిపోతుంది నా తరహాలో పిల్లల ప్రిపరేషన్ కొనసాగింది. మరి ఆ ప్రిపరేషన్ అలాగే వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏం చేయాలనేది పిల్లలకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలా, ఏమవ్వాలి అనేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. దీనికి ఏమిటంటే అండి, స్టూడెంట్స్ ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది మనం ఏం చదివాము, ఏం చదవలేదు. ఏం చదవలేదు అనే దాన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఏదైతే చదవలేదు అనుకుంటామో దాని లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఆ లిస్ట్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్లని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళ సామర్థ్యం కంటే ఇంకొంచెం సామర్థ్యం పెరిగి బెస్ట్ మార్క్స్ అనేటువంటివి, బెస్ట్ ర్యాంక్స్ అని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం అండి. ఇక్కడ చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో స్టూడెంట్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, సెల్ఫ్ ఎగ్జామ్స్ రాసుకోవడము, కొన్ని వీడియోస్ చూడటం, అవసరమైతే ఈరోజు గూగుల్లో చాలా సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయండి. ఒక కాన్సెప్ట్ మీద చాలా వీడియోస్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు బల్బ్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనము యూట్యూబ్లోకి వెళ్ళి బల్బ్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ అని టైప్ చేయగానే దాని మీద ఒక 10 టైప్స్ వీడియోస్ వస్తాయి సార్. ఆ 10 టైప్స్ వీడియోస్ని కనుక మనం చూసినట్లయితే ఆ సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వస్తుంది. ఆ విధంగా మనం ఏ సబ్జెక్టులోనైనా కూడా అనుమానాలను తీర్చుకోవచ్చు. కాబట్టి ఉన్న సమయాన్ని విద్యార్థులందరూ కూడా అలా ఉపయోగించుకున్నట్లయితే నెంబర్ 1 పొజిషన్కి వస్తారనేది నేను ఇచ్చే సలహా. అది కాదండి, మా పై అధికారుల గురించి మీరు అడుగుతున్న ప్రశ్న, ఇంటర్మీడియట్ బోర్డు వల్ల మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మా పని మేము చేసుకుంటున్నాము. ఇప్పటివరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మధ్యకాలంలో కాలేజీలకు అఫిలియేషన్ ఈ సంవత్సరం కొత్తగా అన్ని సబ్మిట్ చేసి తీసుకోవాలని అన్నారు. మనకైతే ఇబ్బంది లేదు. లక్ష విద్యా సంస్థలు గుంటూరు, విజయవాడలో అఫిలియేషన్ తీసుకుని ఉన్నాం ఆల్రెడీ. అయితే అది వాళ్ళకు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళ వల్ల మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.